హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. చూశాను కానీ కొద్దిగా వర్క్ బిజీ వల్ల అయితే నేను ఇది వీడియో చేయలేకపోయాను. సినిమా పేరు ఏందిరా అంటే సింగిల్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే కార్తిక్ రాజు. సినిమా హీరో వచ్చేసి శ్రీ విష్ణు, కార్తిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సినిమా స్టోరీకి వచ్చామంటే శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరు రూమ్మేట్స్, మంచి ఫ్రెండ్స్. వెన్నెల కిషోర్ కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికేస్తుంది. మన హీరోకి అయితే గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అదే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. సో ఒక అమ్మాయిని చూస్తాడు, ఇష్టపడతాడు. కానీ ఆ అమ్మాయి ఎమ్మడిపడి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడల్లా ఇంకొక అమ్మాయి వచ్చి మనోడిని ఎమ్మడబడుతూ ఉంటుంది, ఇష్టపడుతూ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఎవరు ఏం కథ మనోడికి తెలియదు. ఆ అమ్మాయికి ఏ డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేయాలనుకుంటాడో, ఏం అబద్ధం చెప్పాలనుకుంటాడో సేమ్ వీడికి జరుగుతూ ఉంటుంది. సో ఇదేంది, ఎవరు ఆ అమ్మాయి అనేది మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి హీరో ఎక్కడ పోయినా ఎలా ఉంటుంది, ఏం కథ అని. ఇప్పుడు మనోడు సినిమా టైటిల్ లగ్గానే సింగిల్గా ఈ అమ్మాయికి దొరక్క ఆ అమ్మాయికి దొరక్క మధ్యలో మిగిలిపోతాడు అన్నది ఈ సినిమా అనమాట. కానీ సినిమా దీనికి వచ్చాము అంటే ఎలా ఉందిరా అంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్. మనోడు ఏది వదల, ఇన్స్టాగ్రామ్లో వచ్చే జోకులు వదలలేదు, అక్కడ వచ్చే ఈ కొత్తగా వచ్చిన ట్రైలర్లు ఏం వదలలేదు. అన్నీ అసలు ఏ రేంజ్ అంటే, కార్తిక శర్మది అర్థం సర్ప్రైజ్ పార్ట్ వస్తుంది, దానిపైన పంచలేస్తాడు. కాకి ఇది నాని సినిమా ప్యారడైజ్ అని ఉంటాయి కదా, దానిపైన జోకులు ఉంటాయి. అన్నీ ఏది వదలకుండా వేస్తూనే ఉంటాడు. అండ్ వెన్నెల కిషోర్ సరిగ్గా ఉంటుంది. అసలు మంచి క్యారెక్టర్, ఎర్రగదీస్తాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈవన్న ఈ మీ లవ్ టుడే హీరోయిన్ అక్కడ నేను ఆ సినిమా అయితే చూడలేదు, కానీ దీంట్లో మనోడికి శ్రీ విష్ణు ముందు చిన్న పిట్టలాగే ఉంటుంది. అండ్ మనోడు కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ పంచులు కూడా పడుతూ ఉంటుంది, నిబ్బీస్ అనుకుంటా అన్నీ. సో మంచి ఫన్ స్టార్టింగ్ నుంచి. ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫన్నే. కంప్లీట్ మనం మైండ్ పెట్టేసి వెళ్ళామా, హ్యాపీగా నవ్వుకున్నామా, వచ్చామా, అంతే. పెద్ద ఇది చూడాల్సిన అవసరం లేదు. సినిమాలో పాటలు అంటే పాటలు ఉన్నాయి, కానీ మనకి అంత పెద్ద కుద్ద గొప్ప పర్లేదులే అనిపిస్తుంది, కానీ పెద్ద ఇదేమి అనిపించదు. దీంట్లో పాజిటివ్స్ ఎవర్రా అంటే శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్. శ్రీ విష్ణుని కూడా డామినేట్ చేసే వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. హీరోయిన్స్ పర్లేదు, వాళ్ళ ఎంతవరకు ఇది ఉందో వాళ్ళైతే అంతవరకు చేస్తూనే ఉన్నారు. దానికి మించి పెద్ద తిరగదీసేది అయితే వాళ్ళు చేసిందేం లేదు. కెమెరా వర్క్ నీట్గానే ఉంది. కానీ సినిమా మొత్తం చూసినప్పుడు ఏమనిపిస్తుందిరా అంటే, మనకి హైదరాబాద్ మెట్రో అడ్వర్టైజ్మెంట్ లాగే ఉంటుంది. ఎందుకంటే 70 to 80% మన మెట్రోలోనే తీస్తారు. ఈ మెట్రో స్టేషన్ నడుపుతుంటారు, ఆ మెట్రో స్టేషన్ వస్తుంటారు, మెట్రో స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటారు, మెట్రో స్టేషన్కి వస్తూ ఉంటారు. అక్కడే మాటలన్నీ ఏదున్నా మన హైదరాబాద్ మెట్రోకి అడ్వర్టైజింగ్ అయితే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా ఇదవుతుంది సినిమా అంతా. కానీ ఓకే, మనకి పెద్ద బోర్గా అయితే కొట్టదు, పంచులు అయితే పడుతూ ఉంటుంది. మిగతా మెట్రో వదిలేసి ఇంకా పాటలు, ఇంకా చుట్టూ ఒక ఇల్లు 2 ఇల్లులు చూపించేయి తప్పించి ఇంకేం లేదు. స్టార్టింగ్ నుంచి మనకి సినిమా స్టార్టింగ్ నుంచి మెట్రోనే పడతానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో మనకి సింగిల్ 2కి తగ్గట్టు లీడ్ కూడా ఒకటి వస్తుంది అన్నమాట. సో మనకి ట్రైలర్ వచ్చినప్పుడు కూడా జోకులు ఉంటాయి. జెరాక్స్ షాప్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని ఇస్తే జెరాక్స్ చేసి 2 రూపాయలు ఇవ్వడం, ఇట్లాంటివి చిన్న జోక్స్ అన్నీ మనకి నవ్వు తెప్పేవి. కానీ కొన్ని అయితే ఓకే లైటర్ వెయిన్లో వెళ్ళిపోతుంది, కొన్ని చాలా వరకు నవ్వు వస్తాయి. అండ్ వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్లు మనల్ని ఏడిపించే ఇవన్నీ కూడా మనకైతే బాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్కి వచ్చామంటే మ్యూజిక్ ఓకే, ఈ సినిమాకి మనం ఓ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి ఉన్నంత వరకు డీసెంట్గా అనిపించింది. అండ్ ఎడిటింగ్ మనకి పెద్ద ఏం లేకుండా నీట్గా అయితే ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయింది మనకి సినిమా. మనం ఎడిటర్ నేమ్ అనేది ఉండదు, ఎందుకంటే అది ఎడిటర్ ఒక చాయిసా డైరెక్టర్ ఒక చాయిసా మనకు తెలియదు. కానీ సో ఓకే, సినిమా ఓవరాల్గా ఎలా ఉంది అంటే హ్యాపీగా మనం ఫ్యామిలీతో పోవచ్చు, ఎంజాయ్ చేసి రావచ్చు. అట్లాంటి పనికి మాలినది పనికి మాలినవి అయితే ఏం లేవు.
పంచెస్ అన్నీ ఒక రేంజ్లోనే ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఒక మంచి ఫన్ రైడ్ వెళ్ళేటప్పుడు మటుకు ఓ రేంజ్ మనం ఒక మంచి సినిమా చూస్తున్నాం, ఎమోషనల్ సినిమా చూస్తున్నాం, ఒక ఏజ్ చూస్తున్నాం అంటే ఏం లేదు. టైం పాస్కి బోర్ దొబ్బుతుందా, వెళ్ళామా టికెట్ ఇచ్చి కూర్చున్నాం, కాసేపు టైం పాస్ అయిపోతాం, 2-3 అవర్స్ వచ్చేస్తాం 3 గంటలకి అంతే. ఇదిగా అనుకున్నారంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. దానికి మించి మనకు ఒక రేంజ్లో అయితే ఏమీ ఉండదు ఈ సినిమాలో. సో టైం పాస్ మూవీలు చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూసేయండి. లేదులే నేను చూడను శ్రీ విష్ణు అంటే అది మీ ఇష్టం, ఇంకా మీ ఎక్కడన్నా చూడవచ్చు. కానీ ఒక డీసెంట్ ఎనఫ్ గుడ్ ఫిలిం, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉన్న సినిమా ఈ సినిమా. సో ఈ సినిమా గురించి ఇంతే, మనం ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని ఈ ట్విస్టులు కానీ అయ్యి కానీ ఏం అవసరం లేదు. కూర్చున్నామా ఎంజాయ్ చేసి వచ్చాం కాబట్టి మనం ఏం చెప్పుకోని అవసరం లేదు. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.